ఉద్యోగుల గొంతు నొక్కుతూ ఉన్నారు. వారి హక్కులను కాలరాస్తున్న జగన్ సర్కార్. ఉద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. ఓపీఎస్ను అమలు చేస్తాం. మేనిఫెస్టోకు కట్టుబడి ఉన్నాం. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నమాట ఈ విధంగా తెలియజేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉద్యోగులకు జగన్ తీరని అన్యాయం చేశారని, వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు మీ ముందు మోకరిల్లినా కూడా వారిని ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ హక్కులను కాలరాస్తుందని చెప్పేసి బాధాకరం అని చెప్పేసి అయితే షర్మిల గారు అయితే అన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం పీడిస్తుందని, వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగులకు ఫ్రీడమ్ ఇవ్వడంతో పాటు కలుపుకుపోయే వారిని కూడా గుర్తు చేశారు. మరి ఆయన బిడ్డ జగన్ చిన్నచూపు చూస్తున్నారు. ఇక్కడ బొత్స లాంటి వాళ్ళు కూడా కాళ్ళు పట్టుకొని అడగాలి అంటున్నారన్నమాట. ఉద్యోగుల గొంతు నొక్కుతున్నారు. వారికి ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమలు చేయడం లేదు. 1వ తారీఖున జీతాలు అందుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెల 15, 25 వరకు కూడా జీతాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే వచ్చింది. సో ఇలాంటి దౌర్భాగ్యం రావడం గల కారణం సీఎం కాదా? అయితే రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్పారు. ఉద్యోగుల హక్కులు కూడా రాస్తూ ఉన్నారు. హక్కులు కూడా కాలు రాస్తాను. ఈ విధంగా ఉద్యోగులకు అన్యాయం చేస్తూ, ఉద్యోగులకు గొంతు నొక్కుతూ, ఉద్యోగులకు మంచి చేస్తామని చెప్పేసి ఈ విధంగా చెప్పుకుంటారని చెప్పేసి అన్నారు. ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అన్నమాట ఉద్యోగులకు సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.